రేపటి రోజున పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఏదైతే వైసీపీ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి శివనాగమల్లేశ్వరరావు ఆయన యొక్క విగ్రహావిష్కరణకు సంబంధించి కావచ్చు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అయితే పల్నాడు వెళ్ళబోతున్నారు. మొత్తం ఎప్పటికైతే పోలీసులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా శాంతి భద్రతల విషయంలో కొద్ది మంది మేరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము మంది మార్పులను తీసుకెళ్తామని మరొక పక్క వైసీపీ. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున పల్నాడు పర్యటన ఖరారు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఓ పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో పోలీసులు కూటమి ప్రభుత్వం కలిపి ఆయన బాధలు పెట్టింది, అందుకే ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరో పక్క పోలీసులేమో ఈ యొక్క పర్యటనకు సంబంధించి అనుమతి లేదు, గతంలో మాదిరిగా అంతమందిని తీసుకొని అనుమతులు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భయపడింది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఈ యొక్క ఎవరైతే అతీతంగా జనం వస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కడ జనాల్లో నాయకుడు అయిపోతారని చెప్పేసి భయపడి కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఈ పర్యటన గురించి మీరు ఏమంటారు? అసలు ప్రజాదరణని ఇప్పటికే కాదు, భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి ఓటు వేయకూడదు వైఎస్ఆర్సీపీకి అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజాదరణ పెరుగుతుందని భయపడాల్సిన అవసరం ఎవరికి ఉందండి? వాళ్ళ నోటి దురుసుతనంతోనూ అమర్యాదకరంగాను అనుచితంగాను మహిళల పట్ల, రైతుల పట్ల, వివిధ వర్గాల ప్రజల పట్ల వ్యాఖ్యలు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను. గతంలో 70mm సినిమా చూశారు మీరు, 2019 నుంచి 24 వరకు. 29లో చూపించబోయే సినిమా 140mm సినిమా చూపిస్తానని చెబుతుంటే జనాదరణ ఇంకెక్కడుంది? వాళ్ళకి ఎవడు ఓటేయటానికి కూడా నిర్ణయించుకోవట్లేదు. ఇక వద్దు, ఈ పార్టీకి భవిష్యత్తులో కూడా 29లో కూడా ఓట్లు వేయకూడదు, ఈ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత జనాకర్షణ పెరిగేది ఎక్కడ? జనాకర్షణ లేదంటున్నారు, వాళ్ళేమో తండోపతండాలు వస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల గురించి మాట్లాడిన మాటలు అది కేవలం అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతీయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీసినాయి. అమరావతి మహిళలు వేరు కాదు, ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం. అమరావతి మహిళలు ఆంధ్రప్రదేశ్కి కీర్తి పతాకం. వాళ్ళు రాజధానిని నిలబెట్టడం కోసం వాళ్ళు చేసిన పోరాటమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ముందడుగు వేయటానికి సహకరించింది. ఒక రాజధానిని నిలబెట్టారు వాళ్ళు. అలాంటి తర్వాత వాళ్ళ భూముల్ని ఇచ్చారు. సంకరజాతి అని అన్నాడు. సంకరజాతి వాళ్ళు అంటే ఎవరంటే ఇతరుల భూములను ఆక్రమించుకునే వాళ్ళు సంకరజాతి వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి సీకే దిన్ని దగ్గర పొలంలో 50 ఎకరాల పైన ఇరిగేషన్ శాఖ, అటవీ భూమి, ప్రభుత్వ భూములు, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్నాడు. అది సంకరజాతి వాళ్ళు చేస్తారు. మంచి జాతి వాళ్ళు, ఉత్తమ జాతి వాళ్ళు ఏం చేస్తారంటే తమ భూముల్ని అయినా సరే రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, యువత ఉపాధి కోసం, తర్వాత ఆర్థిక అభివృద్ధి కోసం త్యాగం చేస్తారు. అలాంటి త్యాగమూర్తులైన మహిళల్ని 5 సంవత్సరాలు మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో నిరాహార దీక్షలు చేస్తే ఒక్క పూట కూడా వెళ్ళి వాళ్ళని పలకరించిన వ్యక్తులు వాళ్ళని పట్టుకుని సంకరజాతి అని అన్నాడంటే ఆంధ్రప్రదేశ్ పూర్తి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి వ్యక్తులు ఇంకా ఈ రాజకీయ జీవితంలోనూ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇక్కడ కనపడకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేసారంటేనే మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎలాంటి దుర్భాషలు మాట్లాడుతున్నారు. పొదిలిలో అమరావతి మహిళలు మాట్లాడిన మాటలు తప్పు అని నిరసన చేస్తే వీళ్ళు అరాచకవాదులు ఎమ్మడబెట్టుకెళ్ళి వాళ్ళ మీద చెప్పులతో, రాళ్లతో దాడులు చేస్తే మాజీ ముఖ్యమంత్రి నువ్వు పొగాకు రైతుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి వెళ్తున్న వ్యక్తివి, అక్కడ మనోభావాలు దెబ్బతిన్నదని నిరసన చేస్తున్న మహిళల్ని అమ్మ మీ పట్ల ఎవరు అనుచితంగా మాట్లాడినా ఖండిస్తాడు ఈ అన్నయ్య అని చెప్పుంటే ఎంత ఉదారంగా ఉండేది, ఎంత రాజస్యంగా ఉండేది. ఇంకా పైగా వాళ్ళ మీద దాడులు చేయించి ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారని ఎవరన్నా అనుకుంటారా? మరి పల్నాడులో కూడా ఎలాంటి జరగచ్చు అంటారు? రేపు పొద్దున పల్నాడు ఖచ్చితంగా జరుగుతుంది. మీకు రాప్తాడులో ఏం జరిగింది? రాప్తాడులో హెలికాప్టర్ మీద కావాలని బిల్డప్ చేసుకున్నారు. అక్కడ 2000 మంది పోలీసులే ఉంటారు కాబట్టి మన వాళ్ళు 10,000 మందిని మొబలైజ్ చేసి హెలికాప్టర్ మీద దూసుకొచ్చి నా పట్ల ఏదో ప్రజల్లో ఆకర్షణ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వమని అతను తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి చెప్పి చేయించుకుని ఆ తర్వాత కేసు బుక్ అయితే అతను 2-3 నెలల పాటు పరారులో కూడా అజ్ఞాతంలో బొంబాయి రాగా వెళ్ళాడు.
అంటే చెప్తున్నా, ఇతను ఎక్కడ ప్రతి అవకాశాన్ని లా అండ్ ఆర్డర్కి ఉపయోగించుకోవటం. ఆ తర్వాత మిర్చి యార్డ్లో గుంటూరులో ఏమైందండి, తీసుకెళ్ళింది నువ్వు దొంగలు నెమ్మడబెట్టు, మిర్చి బస్తాలు దొంగతనాలు. మంచి యోగ్యులైన వ్యక్తుల్ని తీసుకెళ్ళాలి పక్కన, రాజకీయం తెలిసిన వాళ్ళని, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళని. ఎవడో ఒక ఇప్పుడు వంశీని పలకరించడానికి విజయవాడ జైలుకి వెళ్ళినప్పుడు గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే అక్కడ అదే బ్యాచ్ వాళ్ళు లోపల ఉన్నారు. దాంతో జైలు అధికారులకి భయం, వీళ్ళు జైలు మీద దాడి చేసి వాళ్ళని రిలీజ్ చేస్తారని. అంతే కదండి. ఇలాంటి అరాచకవాదుల్ని పెట్టుకుని ప్రజల అభిమానాన్ని ఎవరు మాత్రం చూరగొనగలుగుతారు? నువ్వు ఒక ఉందాయన వ్యక్తి అయితే ఉందాయన వ్యక్తులనే నీ పక్కన పెట్టుకో. తర్వాత మొన్న తెనాలిలో వాళ్ళు ఆ రకంగా పోలీసు మీదే దాడి చేసి కొడితే వాళ్ళు పోలీసులు ఆత్మరక్షణ చేసుకునే హక్కు వాళ్ళకి లేదా? వీళ్ళు కొడితే నువ్వు, లేకపోతే వీళ్ళు పొడిస్తే చచ్చిపోవాలా? దాన్ని నువ్వు వెళ్ళి పలకరించడానికి వెళ్ళావు. ఇప్పుడు ఇతను నాగమల్లేశ్వరరావు అనే అతను ఉప సర్పంచ్గా చేసి ఇప్పుడు జూన్ 4న కిందసారి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వెంకట్ గారు. అసలు ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకో 10 రోజుల తర్వాత చేసినట్టుంది. 10 రోజుల తర్వాత చేసింది, అంటే 8 రోజుల తర్వాత చేసింది. ఇతను బాగా బెట్టింగుల్లో బారితేరిన వ్యక్తి శివనాగమల్లేశ్వరరావు, సర్పంచ్, అసలు సర్పంచ్ కూడా కాదు. అయితే 6వ తారీఖున ఫలితాలు ఎప్పుడైతే వచ్చినాయో డబ్బులు అయితే ఇతను కట్టాలి కదా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని బాగా బెట్టింగ్లు కాశాడు. ఎందుకంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే. 175కి 175 గెలుస్తున్నాం అన్నప్పుడు అతను వాళ్ళ ఎమ్మెల్యే ఓడిపోతాడని ఎందుకు అనుకుంటాడు? అవును. తర్వాత వైజాగ్లో విజయోత్సవాలు చేయడానికి విందులకి ప్రమాణ స్వీకారం మెనూ, హోటల్ బుకింగ్స్ మెనూలు కూడా చెప్పారు. బ్రేక్ఫాస్ట్కి ఏంటి, డిన్నర్కి ఏంటి, లంచ్కి ఏంటి ఐటమ్స్, నాన్ వెజ్ వాళ్ళకి ఏమేమి ఐటమ్సో మెనూతో సహా రిలీజ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని. కాబట్టి ఆ ధైర్యంతో అతను కాశాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే, జగన్మోహన్ రెడ్డి చెబితే కూడా నమ్మకం ఉండదా ఎవరికైనా? అంటే మరి పార్టీ కార్యకర్త అండి, మరి అప్పుల పాలయ్యాడు, పార్టీ నుంచి సహాయం చేయలేదంట నాయకులు ఎవరో స్థానిక. ఇప్పుడు సహాయం చేస్తాడండి. ఇప్పుడు అతను ఏదైనా జెండా మోస్తే మోయించుకుంటారు కానీ, లేకపోతే ఏదైనా దౌర్జన్యం చేస్తా అంటే చేయమని కర్రిస్తారు, కత్తిస్తారు, రాళ్ళు ఇస్తారు. ఆర్థిక సహాయం ఎవరు చేస్తాడు? అందులో జగన్మోహన్ రెడ్డి అసలు చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చెబుతారు, ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వడని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి తను ఆర్థికంగా అంత ఇది సొంత చెల్లెలకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎన్నికల ముందు 200 కోట్ల రూపాయలు డివిడెండ్ వచ్చి 200 కోట్లు ఇచ్చాడు డివిడెండ్. అప్పుడు నుంచి ఎంత డివిడెండ్ రావాలి? ఈ 1000 కోట్లు రావాలి కదా 5 ఏళ్లలో, ఇంకా పెరగాలి కదా. ఆ తర్వాత ఒక పైసా ఇచ్చాడా? ఎందుకు? ఎన్నికల ప్రచారంలో ఉంటే గెలుస్తానన్న దానికి 600 కోట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఇవాళ ఆమెకు ఆస్తిలో హక్కే లేదన్నాడు, చిల్లిగవ్వ కూడా లేదని చెప్పాడు. తల్లిని కూడా బైబిల్ పట్టుకుని ఆమె నా బిడ్డ కాదమ్మా మీ బిడ్డేనని అందరికీ ఆడవాళ్ళందరినీ ఇచ్చేసింది. రాజన్న ప్రభుత్వం పెడతాడు, మా బిడ్డ అనుకోవద్దు, మనందరి బిడ్డ అన్నంత ఇదిగా చేతుల్లో పెడితే నిజమే కావను అంత మంచి యోగ్యుడు అనుకున్నారు. చేసిన తర్వాత అతను చేసే పనులకి విజయమ్మ తల్లడిల్లిపోయి అసలు బయటకు వచ్చి ఆమె ఎవరితో అన్న మాట్లాడగలిగిందా? తర్వాత తను వాళ్ళ 2-3 సార్లు బహిరంగ లేఖలు రాసింది, నా కొడుకు కోడల ప్రవర్తన సరిగా లేదు, ఆర్థిక అంశాల్లో నన్ను ఇబ్బందులు పెడుతున్నారు మానసికంగా అని కూడా రాయిస్తుంది. తర్వాత కోర్టుకి లాగాడు కొడుకు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అసలు రాను కూడా రాలేదు. ఆ నెక్స్ట్ ఎలక్షన్ 2024 ఎన్నికల నాటికి అసలు ఆమె ఇండియాలో కూడా లేదు. ఎందుకు? వివేకానంద రెడ్డి హత్యని ఎన్నికల ఫలితాల కోసం ఉపయోగించుకుని 19లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అట్లాంటి సానుభూతి ఇవాళ ఎవరిని లేపుతాడో అని అందరూ కూడా ఆమెకు చెప్పారు. కుటుంబ సభ్యులు, శ్రేయభిలాషులు, అమ్మ మీరు ఉండొద్దు, ఏదన్నా కానీ ఏదో ఒకటి అవుతుంది, ఎన్నికలు ఫలితాలు ముందు మీరు క్షేమంగా ఉండాలని అంటే ఆమెను అందరూ కలిపి కన్విన్స్ చేసి అమెరికా పంపించారు. పంపించిన తర్వాత కూడా ఆమె అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని ఒక చిన్న మాట మాట్లాడాల, కనీసం షర్మిలనన్నా గెలిపించమని అక్కడ నుంచి వీడియో రిలీజ్ చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజల ఆదరాభిమానాలని ఆయన ఇంకెక్కడ అతనికి విగ్రహం పెట్టించారు. అతను సరే చనిపోయిన తర్వాత మనం అతని వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే అతను డబ్బు వస్తాన్న ఆశకి ఆడాడు బెట్టింగు, రాలేపోయేటప్పటికి ఊళ్ళో అందరూ ఎగబడ్డారు డబ్బుల కోసం, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం అసలు ఇప్పుడు వచ్చింది, ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది? ఇప్పుడు పరామర్శించుకెళ్ళటం, ఇప్పుడు పని నువ్వు విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళు, పని శవం అయినా పర్వాలేదు, విగ్రహావిష్కరణ అయినా పర్వాలేదు, లేకపోతే రైతుల సమస్య అయినా పర్వాలేదు, నీ బల ప్రదర్శన చేయటం కోసం ఇతరుల మీద దౌర్జన్యం చేయడానికి తప్ప ఈ అవకాశాలని సరైన పరిస్థితుల్లో ఉపయోగించుకోకపోవటం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నువ్వు అధికారం
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ప్యాలెస్లో ఉన్నావు, నీ దగ్గరికి రానివ్వకుండా నువ్వు తాళ్ళు కట్టుకుని చెట్లు కొట్టించి బందోబస్తు పెట్టుకు తిరిగావు. ఇవాళ ప్రజలు నీ దగ్గరికి రాకుండా నీ చుట్టుపక్కలంతా కూడా ఇట్లాంటి రౌడీ ఎలిమెంట్స్ పెట్టుకు తిరుగుతున్నావు. నీ మంచి ఆడితే నిన్ను ఆదరిస్తారు, నీ దగ్గర రాగలుగుతారు. నీ పక్కన వచ్చేవాడు ఈ దొంగల ముఠాతో ఎవడన్నా ప్రజలు తట్టుకునే పరిస్థితి ఉందా? పొదిలిలో ఆ రకంగా దౌర్జన్యం చేశారు. తర్వాత ఇక్కడ రాప్తాడులో దాన్ని అక్కడ మళ్ళీ ఒక ఫ్యాక్షన్ లేపాలని ప్రయత్నం చేశారు. కానీ దీని మూలన అతను చేసిన పనుల్లో ఉన్న రాజకీయం మొత్తం జనాలకు అర్థమైంది. హెలికాప్టర్ వేసుకొచ్చాడు, మళ్ళీ బై రోడ్డు వెళ్ళి సానుభూతి పొందాలని. ఇప్పుడు అట్లాంటి హెలిప్యాడ్ మీదకి దాడి చేయడానికి 2000 మంది పోలీసులు పెట్టినా కూడా అది వాళ్ళని ఆపలేకపోయారంటే వాళ్ళు ఎంత దృఢ నిశ్చయంతో, అంటే ఏదో చేయాలి, అరాచకం చేస్తున్నారు. అది పూర్తికాలం జరగదండి. రేపు పోలీసులు భయపడుతుంది కూడా కారణం ఏంటంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు అనే ఉద్దేశం మీదే. దాని మీద రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఇతను అధికారంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు, ప్రతిపక్షంలో ఉండి కూడా జనాలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అతని నేచర్ ఏంటంటే తేలు ఎప్పుడైనా ఎవరినైనా కొడుతుంది. మీరు పాలు రోజు దానికి పెంచుకున్న తేలని మిమ్మల్ని వదిలిపెట్టరు కదా. అట్లాగే ఈయన ఏంటంటే నేను ఉన్నంతకాలం మిమ్మల్ని కుట్టకుండా ఉండను అనేది జగన్మోహన్ రెడ్డి నీతిలాగా కనిపిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.